సినిమా ఏమన్నా చేసిండన్న రవితేజ అసలు మామూలుగా చేయలేదు. ఎక్స్ట్రాడనరీ అంటే ఎక్స్ట్రాడనరీ. అంటే అన్ని సినిమాలలో మనం రవితేజ నుంచి కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఈ సినిమా మాత్రం ఫుల్ యాక్షన్ మూవీ భయ్య. అసలు మామూలు ఎక్కడ మాత్రం తగ్గలేదు. ఏమన్నా ప్రొడక్షన్ వాల్యూస్ భయ్య, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ అసలు ప్రతిది కూడా హైలైట్. నాకైతే సాంగ్స్ కూడా బాగా నచ్చినాయి. అలాగే హీరో హీరోయిన్ మధ్యలో కెమిస్ట్రీ రొమాన్స్ ఉంటుంది సెకండ్ హాఫ్ లా, అది హైలైట్ భయ్య. అలాగే అనుపమ యాక్టింగ్ అయితే అంటే ఇందులో తన గ్రామర్ కాకుండా యాక్టింగ్ తో మాత్రం చాలా బాగా చేస్తుంది. ఒకటే భయ్య సినిమా అంటే ఇలా ఉండాలని చూపించిండు. ఏం యాక్షన్ భయ్య మొత్తం పబ్జి గేమే. పబ్జి గేమ్ లో కూడా అన్ని గన్నులు ఉండేవి కానీ ఇందులో ఉన్న గన్నులు అయితే నేను ఏ సినిమా చూడలే భయ్య. అమ్మ నేను చెప్పింది గన్నుల గురించి తల్లి నువ్వు ఆగు. అసలు పబ్జి గేమ్ అంటే ఎలా ఉంటే అంత ఇంట్రెస్ట్ గా ఉంది సినిమా చూసినప్పుడు కూడా. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం భయ్య. మొన్న చూసుకుంటే కేజీఎఫ్ కానీ అలాగే సలార్ కానీ ఇలాంటి సినిమాలు చూసుకుంటే ఈ సినిమా చూసుకుంటే వండర్ఫుల్. నిజంగా ఏ సినిమా పోల్చినా కూడా ఒక కేజీఎఫ్ ఒక సలార్ దాన్ని మించిపోయింది భయ్య నిజంగా. పప్ప కానీ ఉన్నాం అఫ్ కోర్స్ అనుపమ పరమేశ్వర్ కి ఒక స్కోప్ లేకపోయినా బాగా చేసింది. బరాబర్ చేసింది. బాగలేదు సరే ఇప్పుడు ఏగల వన్ కన్నా ఏగల టూలోనే అనుపమ పరమేశ్వర్ వాడతారు ఖచ్చితంగా. ఆడతారు అంటే పార్ట్ 2 ఉందని చెప్తుంది మనోడు చెప్పబోయేది. పార్ట్ 2 ఉంది వాడతారంటే అది కాదు ఆయన యాక్టింగ్ చెప్పు వాడతారు అంటే డబుల్ మీనింగ్. సారీ ఫర్ మిస్అండర్స్టాండింగ్ అండి. సినిమాలోని కొంతమంది ఫ్లాప్ అంటున్నారు. చెప్పడనా ఫ్లాప్ అన్నవాడు ఫ్లాప్ ఇట్ అన్నవాడు బంచికలు జరుగుతాయి సినిమాలోని. ఫిబ్రవరి 14 మీరు అంతా ఓయోలకు వెళ్ళిపోతారు లేదా తొప్పలకు వెళ్ళిపోతారు. 150 రూపాయలు అంటే మొత్తం బంచికలు అల్లా లేదు ఒకటే సాంగ్ లో ఉంటుంది. 150 రూపాయలు పట్టుకెళ్ళి సినిమా చూడండి. మంచి ఎంటర్టైన్మెంట్. ఒక కేజీఎఫ్ ఒక సలారు దీని అన్నింటికి మించిపోతుంది భయ్య సినిమా. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ డబ్బులు ఫ్యాక్టరీ భయ్య. డబ్బుల ఫ్యాక్టరీ కాదు ఒక బ్రాండ్. అలాంటి సినిమాలు తీయాలంటే ఆ పీపుల్ మీడియా వాళ్ళు తప్ప ఎవరు తీయరు. అది చెప్పు. అది ఎవరో తీయాలని అందరికీ తెలుసు అన్న. అర్థం కాలేదు భయ్య. అలాంటి డైరెక్షన్ అని కాదు, ఇది ఒక కొత్త డిఫరెంట్ డైరెక్షన్ అనమాట. అసలు అల్టిమేట్ భయ్య నిజంగా అలాంటి తీయాలంటే దమ్ము ఉండాలి నిజంగా. ఎందుకంటే అసలు మామూలుగా వీళ్ళ సినిమా ఒక లెవెల్లో తీసుకెళ్ళారు. సినిమా సూపర్ హిట్ సూపర్ బంపర్ హిట్ టోపిగా